హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ కడప రెడ్డమ్మ. సో చాలామందికి తెలిసే ఉంటుంది కదండి, మేము రీసెంట్గా హైదరాబాద్ అయితే షిఫ్ట్ అయ్యాము. సో మా కాలనీలో ప్రసన్న ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందని అయితే మాకు తెలిసింది. సో శనివారం అయితే మేము విజిట్ అయితే అయ్యాము. సో అక్కడ అనుకోకుండా మాకు 12వ బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతున్నాయి. అంటే ఈ టెంపుల్ కట్టి 12 ఇయర్స్ అయితే అవుతుందంట. సో కళ్యాణం అయితే జరిగిందండి, వెంకటేశ్వర స్వామి కళ్యాణము. సో మీ అందరికి కూడా చూపిద్దామనే ఉద్దేశంతో వీడియో అయితే చేశానండి. సో బెస్ట్ పార్ట్ ఏంటి అంటే, ఈ ఆలయంలోనే మనకి ఈ ప్రాంగణంలోనే డిఫరెంట్ ఆలయాలు అయితే ఉన్నాయండి. సో ఆంజనేయ స్వామి టెంపుల్, శివాలయము, నవగ్రహాలు, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, అయ్యప్ప స్వామి టెంపుల్ అన్నీ ఉన్నాయండి. సో మీరైతే చూస్తున్నారు కదా, ఇటు పక్క వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందని అయితే మాకు ఆంటీ అయితే చెప్తున్నారండి. మేము వెళ్ళిన రోజు అన్నదానాలు కూడా చేస్తున్నారు అన్ఎక్స్పెక్టెడ్గా. సో చాలా బాగా అనిపించింది. సో మీతో కూడా వీడియో షేర్ చేసుకుందాం అనేసి ప్రతి ఒక్కటి కూడా వీడియోలో ఇంక్లూడ్ చేశాను. తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా నుంచి మన ఛానల్లో హైదరాబాద్కి సంబంధించి వ్లాగ్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ వీడియో వచ్చేసి శిల్పారామం గురించి అయితే ఉంటుంది. తప్పకుండా కంటిన్యూ చేయండి, వీడియోస్ని చూస్తూ ఉండండి, ఎంకరేజ్ చేయండి. సో ఇక్కడ 12 ఏళ్ళు అవుతుంది కదండి ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ చేసి. వీళ్ళైతే హోమాలు, పూజలు అన్నీ చేశారనమాట. ఒక 5 డేస్ ముందు నుంచే కూడా బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతున్నాయని అయితే మాకు బోర్డు అయితే పెట్టారండి. సో వెళ్దాం అనుకొని, సరే శనివారం అయితే బాగుంటుంది కదా అని అయితే వెళ్ళామండి. సో చాలా బాగా అనిపించింది మాకు ఇక్కడ ఫీలింగ్. మంచిగా ప్రశాంతంగా అయితే అనిపించింది. అలాగే అలంకరణ కూడా చాలా బాగా చేశారండి. జే విజయలు కానీ, గోదాదేవి కానీ, పద్మావతి దేవి కానీ, అలాగే మెయిన్గా ముఖ్యంగా మనం వెంకటేశ్వర స్వామి గురించి చెప్పుకోవాలండి. ఆయన అలంకార ప్రియుడు అంటారు కదా. సో ఇక్కడైతే చాలా బాగా అలంకరణ అయితే చేశారండి. సో చూస్తున్నారు కదా, దీపాలంకరణలో చాలా బాగా కనిపిస్తున్నారు వెంకటేశ్వర స్వామి. సో చుట్టూ కూడా బాగా అలంకారం అయితే చేశారండి. చాలా మంది జనాలే అయితే వచ్చారనమాట. ఇక్కడ గోదాదేవి కనిపిస్తున్నారు కదా. సో ఎవరైతే రాని వాళ్ళు ఉంటారో చేసుకోండి. సో అందరి గురించి నేను ప్రే చేశాను. సో అందరూ బాగుండాలి, మనం కూడా ఉండాలని నేను అనుకుంటాను ఇప్పుడు. సో ఇక్కడ జయవిజయ్ కూడా చాలా బాగా అనిపించారు. సో ఎవరైతే రాలేని వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం వెంకటేశ్వర ఫోటో కూడా యాడ్ చేస్తున్నాను. చూడండి ఎంత బాగా మంచి అలంకరణలో అయితే ఉన్నారనమాట. సో మేము వెళ్ళింది కొద్దిగా లేట్ టైం కాబట్టి అయ్యప్ప స్వామి గుడి, మిగిలిన టెంపుల్స్ అయితే క్లోజ్లో అయితే ఉన్నాయండి. ఇక్కడైతే స్వామివారి కళ్యాణం అయితే చేశారు. సో ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి పిక్ అండి. సో మేము వెళ్ళిన టైంకి అన్నదానాలు చేస్తున్నారన్నారు కదా, చూడండి ఎంత క్యూ అయితే ఉంది. ఇంత ఎండలో కూడా చాలామంది వెయిట్ చేసి భోంచేసి అయితే వెళ్ళారనమాట. సో ఏదైనా మనకు అదృష్టం ఉంటేనే కదండి, మనకు దేవుడు అనుగ్రహం ఉంటేనే మనకు ఏదైనా సాధించగలము. అలాగే ఈవినింగ్ వచ్చేసి ఈ కళ్యాణం జరిగిన తర్వాత వెంకటేశ్వర మూర్తుల్ని రథం పైన ఊరేగిస్తారంట. అలాగే మా ఇంటి దగ్గరకు కూడా వచ్చిందండి. ఈవినింగ్ నైట్ అయితే అయిపోయింది లేండి, 9 అలాగ అయిపోయింది. ఈవినింగ్ బయలుదేరారు. సో మా ఇంటి దగ్గరకు వచ్చేసరికి నైట్ 9 అయిపోయింది. సో మేళతాళాలు, కోలాటాలు, అలాగే దీపాలు పట్టుకొని సో రథం అయితే లాక్కుంటూ వచ్చారనమాట. ఈ ట్రాక్టర్స్ ఇలా కాకుండా మనుషులే మాన్యువల్గా లాక్కొచ్చారు. చాలా బాగా అనిపించింది. సో నేను కడపలో నేనైతే అనుకుంటునేదాన్ని, మా ఏరియాలో రామాలయం ఉంది, చాలా బాగా చేస్తారండి, ప్రతి ఒక్కటి కూడా బాగా చేస్తారనమాట అక్కడ. సో వినాయక చవితి వచ్చినా, ఇట్లా శ్రీరామనవమి వచ్చినా, ఏ వచ్చినా కూడా రాముల వారికి ఏదైనా విశేష పూజ చేసి ఇలాగ మెరవన అయితే జరుగుతుంది. సో మిస్ అయిపోయానే అనుకున్నాను, కానీ అలాంటి ఫీలింగ్ ఏం లేకుండా హైదరాబాద్ అయితే నాకైతే చాలా బాగా నచ్చేసింది. సో గరుడ వాహనం మీద వెంకటేశ్వర స్వామి అయితే వచ్చేసారనమాట. సో యాజ్ యూజువల్గా మేము నీళ్ళ బిందెతో స్వాగతం పలికి అలాగే టెంకాయ కొట్టామండి. సో మీకు కూడా అలంకారం అనేది నేను వీడియో షేర్ చేస్తున్నాను, చూడండి. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ కామెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. మళ్ళీ రేపటి వీడియోలో మిమ్మల్ని కలుసుకుంటాను. అలాగే హైదరాబాద్ వచ్చానని చెప్పాను కదండి, హైదరాబాద్లో ఏ ప్లేసెస్ అయితే బాగుంటాయి విజిట్ చేయడానికి అనేది చెప్పండి. నేను తప్పకుండా విజిట్ అవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.